నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందమ్మా. మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. ఆగు. ఎక్కడికెళ్తున్నావు? ఆయనతో చెప్తాను. ఏం చెప్తావు? నా జబ్బు గురించి నా భర్తకి చెప్తాను. చెప్పి ఏం సాధిస్తావు? నీ భర్తని కూడా చంపేసుకుంటావా? నీ రామ్కి నీ మీద ఎంత ప్రేముందో మర్చిపోయావా? నువ్వు లేకపోతే అతను ఏమైపోతాడో కొంచెమైనా ఆలోచించావా? వెళ్ళి చెప్తుందట. చెబితే నీ భర్తకి ఇదే ఆఖరి రోజవుతుంది. దాని మాటలు నమ్మకు. అది నిన్ను భయపెడుతుంది. అవును, ఇంత పెద్ద కష్టం వస్తే నీ భర్తకి చెప్పవా? అబద్ధం చెప్పడం ఎంత తప్పో నిజాన్ని దాచడం అంతకంటే పెద్ద తప్పు. ఏంటి తప్పు? నిజం చెబితే జరిగే పరిణామాలేంటో నువ్వు ఆలోచించావా? రాముకి సీతంటే ప్రాణం. తనకిలాంటి జబ్బు వచ్చిందని తెలిస్తే తను తట్టుకోలేడు. బాధపడతారు, అది సహజం. కాని ఆ బాధ నుంచే పరిష్కారం కూడా ఆలోచిస్తారు. సమస్యకి భయపడే మనిషి కాదు నీ రామ్. నిన్ను కాపాడుకుంటాడు. ఎలా కాపాడుకుంటాడు? డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయావా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలీదా? నిన్ను కాపాడుకోవడం అనేది జరగని పని. ఆయన ప్రేమ నిన్ను కాపాడుతుంది. ఆయన ఆదరణ నిన్ను ఆదుకుంటుంది. నీ భర్త నిన్ను అపురూపంగా చూసుకుంటాడు. ప్రపంచమంతా తిప్పైనా సరే నీ ప్రాణాలు కాపాడుకుంటాడు. దాని మొహం అదెప్పుడూ ఊహల్లో బ్రతుకుతూ ఉంటుంది. దాని మాటలు నమ్మకు. నీ భర్తకి నువ్వంటే ప్రేమే. నీకోసం ఏదైనా చేస్తాడు. కాని ఏం చేసినా నీ ప్రాణం దక్కదు. ప్రేమ, ఆదరణ, అభిమానం ఇవన్నీ మనసుకి సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తాయి గాని శరీరానికి వచ్చిన జబ్బుని తగ్గించలేవు. అందుకని ఏం చేయమంటావు? నిజం చెప్పకుండా చచ్చిపోమంటావా? ఒకవేళ అలా చేస్తే మాత్రం రాము తట్టుకుంటాడా? రేపు నిజం తెలిసాక సీత నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నాకు అన్యాయం చేసిందని రామ్ అనుకోడా? అప్పుడైనా తను కుమిలిపోడా? నా మాట విను సీత. నీ పరిస్థితి వివరంగా నీ భర్తకి చెప్పు. చెప్పు. నీతో పాటు నీ భర్తని కూడా తోడుగా తీసుకుని వెళ్తాను అనుకుంటే మొత్తం చెప్పేసే. అనవసరంగా తనని బెదిరించకు. ఆయన వాళ్ళందరూ ఉండేది ఎందుకు? కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికే కదా. నిజాలు దాచి సాధించేదేంటి? సంతృప్తి. అవును సీత, నువ్వు ఎలాగో దూరం అయిపోతావు. ఆ దేవుడు నీ జీవితం ఇంతవరకే రాసిపెట్టాడు. ఈ ఇంటికి కోడలుగా రావడం, రామ్ లాంటి మంచి మనిషికి భార్యగా బ్రతకడం, అతని ప్రేమని పొందడం, ఇదంతా దేవుడు నీకిచ్చిన వరం. నీకిచ్చిన ఆ వరం నీ కుటుంబానికి శాపంగా మార్చొద్దు. నీకు తెలుసు కదా, సీతని ప్రేమించిన రాముడు సీతమ్మ తల్లి గర్భంలోకి వెళ్లగానే రాముడు కూడా సరయూ నదిలో అవతారం చాలించాడు. ఆ రాముడు కంటే నీ రాముడు గొప్పవాడేం కాదు కదా. నీతో పాటే ఆయన తనువు చాలిస్తాడు. ఆయనే కాదు, భార్య మీద అత్యంత ప్రేమని పెంచుకున్న ఎవ్వరైనా సరే అలాగే ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళని కాపాడుకోవాలి అంటే ప్రతి క్షణం వాళ్ళని అంటిపెట్టుకుని ఉండాలి.
నువ్వు పోతే నీ భర్తని అలా చూసుకునేది ఎవరు? అలా అయితే నిజం చెప్పకుండా చనిపోతే అదే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే పరిష్కారం నేను చెప్తాను. నీ భర్తని తన కుటుంబానికి దగ్గర చేయి. అమ్మా నాన్నలకి తమ్ముళ్ళకి దగ్గర చేయి. నీ బాధ్యతల్ని అప్పజెప్పి ఆ తర్వాత నువ్వు దూరమైపో. వద్దు, ముందు ఈ విషయం అందరికీ చెప్పు. చెబితే అందరినీ బాధ పెడతావు. చెప్పొద్దు. చెప్పు. చెప్పొద్దు. చెప్పు. చెప్పొద్దు. చెప్పొద్దు. చెప్పు. చెప్పొద్దు. చెప్పు. చెప్పొద్దు. చెప్పొద్దు. సీతా, సీత, ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నా? అబ్బాయి అబ్బాయి ఏం లేదండి. ఎందుకు ఈ మధ్యన ఒంటరిగా ఉంటున్నావు? నీలో ఏదో తేడా కనిపిస్తుందేంటి? అదేం లేదండి. సీత, నీ మనసులో ఏదో అలజడి కనిపిస్తుంది. దానికి కారణం ఏంటో నాకు తెలుసు. అదేంటో చెప్పమని నేను నిన్ను బలవంత పెట్టను. కానీ ఒక్కటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తాను సీత. ఈ ప్రపంచంలో నా సొంతం అని చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు సీత. అమ్మా నాన్నల ప్రేమకి, అన్నదమ్ముల ప్రేమకి పరిమితులు, పరిధులు ఉంటాయేమో. ఏ పరిమితి లేని బంధం, ఒక గొప్ప బంధం, అపరిమితమైన ప్రేమని పంచుతూ జీవితాంతం తోడుగా నిలిచే బంధం ఒక్క భార్యాభర్తల బంధం మాత్రమే సీత. నా మనసులో నీ స్థానం ఎప్పటికీ పదిలంగా అలాగే ఉంటుంది సీత. ఐ లవ్ యూ. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు, ఓకే? అమ్మా, నా మనసుకి నచ్చిన వాడి కోసం నేను ఒక నిర్ణయం తీసుకొని ముందుకి అడుగు వేస్తున్నానమ్మా. ఇది తప్పో ఒప్పో అని ఆలోచించడం లేదు. నేను ప్రేమించిన ఆదిత్యకి అనుకున్నది జరగాలి. మా ఇద్దరి పెళ్ళి ఆ ఇంటి సభ్యులు అందరి సమక్షంలో జరగాలి. అలా జరగాలి అంటే నేను ఈ నిర్ణయం తీసుకోవాలి. మేము అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా దీవించు తల్లి. ఏంటి సేలు, రెడీనా? రెడీ. వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. ఏం చూస్తున్నావు? అంతా బాగుంది కానీ గెటప్ అది సరిపోయింది, కానీ ఏదో లోపం కనిపిస్తుంది. ఏం లోపం కనిపిస్తుంది? అవును, మెళ్ళో తాళేది? తాళి లేకపోతే మన నాటకం రక్తి కట్టదు కదా శైలు. తాళి లేదు అంటే ఎలా వస్తుంది? నువ్వు కట్టాలి కదా, కట్టు. శైలు, ఆ తాళి కట్టడం కోసమే కదా ఈ ప్రయత్నం అంతా. నీకు చెప్పాను కదా. చెప్పావులే. మరి తాళేది? టట్టడాయ్. అరే, ఎవరు కట్టారు?
ఏమన్నావు? ఆ, ఆ, అదే ఎలా కట్టుకున్నావని అడుగుతున్నాను. ఎలా ఏముంది? 3 ముళ్ళు ముందు వేసుకొని మెళ్ళు దండలాగా వేసుకున్నాను. అందరినీ ఒప్పించాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. ఆ, ఉండాలి ఉండాలి. సరే పద వెళ్దాం. ఒక్క నిమిషం, ఇద్దరం దండం పెట్టుకుని వెళ్దాం. దండం పెట్టుకో. ఉమ్. అమ్మా, ఈరోజు డ్రామా ఆడటానికి ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నాను. ఈ డ్రామానే నిజం కావాలి. అతి త్వరలో ఆ అయోధ్య నిలయంలో అందరి మధ్యన అందరి ఆశీర్వచనంతో మా పెళ్లి జరిగేలా దీవించు తల్లి. వెళ్దామా? వెళ్దాం. స్వామి, ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పూజ ఇదేనేమో. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను తండ్రి. ప్రతి క్షణం ఏదో ఒక గొడవ. ఆ బాలు శశి మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారు. కనిపిస్తే చాలు ఏదో ఒక విషయంలో వాదన జరుగుతూనే ఉంది. ఇల్లు అంటే మనశ్శాంతి ఇచ్చేది కావాలి కానీ కుంపటి మీద కూర్చున్నట్టు ఉండకూడదు తండ్రి. కలిసుండి గొడవలు పడే కంటే దూరం అయిపోతే కనీసం మా పెద్దరికన్నైనా కాపాడుకున్న వాళ్ళమవుతాం. ఏమ్మా, ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నావా? తాతయ్య, ఇక్కడ ఉండటానికి ఇంకేం ఉంది తాతయ్య? పెద్దరికం లేదు, గౌరవాలు లేవు, ప్రేమాభిమానాలు అంతకన్నా లేవు. అసలు నా భర్తే లేడు. 4 పిల్లల్లో 3 బయటే ఉన్నారు. ఇక మనం మాత్రం ఎందుకు తాతయ్య ఇక్కడ? మనం కూడా వెళ్ళిపోతే కనీసం బాలు అయినా వాడి భార్యతో సంతోషంగా ఉంటాడు. వెళ్ళిపోదాం తాతయ్య. అమ్మా, తాతయ్య, ఒకసారి బయటికి రండి. ఏంట్రా ఇక్కడ ఆగిపోయారు? రండి లోపలికి. తాతయ్య, మేము లోపలికి రావాలంటే మమ్మల్ని అమ్మ హారతిచ్చి ఆహ్వానించాలి తాతయ్య. కొత్తగా ఆహ్వానించడం ఏంట్రా? మీరిద్దరు ఎప్పుడు కలిసి వస్తూనే ఉంటారు కదా. అప్పుడు రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు తాతయ్య. ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం తాతయ్య. ఏంట్రా నువ్వనేది? పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏంటోనమ్మా, అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? జరిగిపోవడం ఏంటి? మన ఇంటి పరిస్థితులు ఏమిటో నీకు తెలుసు కదా. మీ నాన్న కనిపించడం లేదు, మీ అన్నయ్య వదిన బయటికి వెళ్లారు. ఇలాంటి సమయంలో ఎవరూ లేకుండా ఎలా పెళ్లి చేసుకున్నావు? అమ్మా, పరిస్థితి అలా వచ్చిందని చెప్పి తాళి కట్టాల్సి వచ్చింది. అవునత్తయ్య, ఇదిగోండి తాళి కూడా కట్టుకున్నాను. శైలు, అదే కట్టించుకున్నాను అత్తయ్య. అమరాని, ఇంకా మనం చేయగలిగిందేముంది? హారతిచ్చి వాళ్ళను లోపలి పిలువు. ఆగండి.
ఇంట్లో పద్ధతి పాడు ఏం లేదా? వాళ్ళు పెళ్లి చేసుకున్నామని అనగానే హారతిచ్చి లోపలికి పిలుస్తారా? అయినా ఎవరు లేకుండా పెళ్లి చేసుకుంటే అది పెళ్ళి ఎలా అవుతుంది? కట్టింది తాళి ఎలా అవుతుంది? అక్క మరి మీ పెళ్ళి ఎలా జరిగిందక్క? అత్తయ్య మామయ్య దగ్గరుండి మీ పెళ్లి జరిపించారా? తాతయ్య గారు అక్షింతలు వేసి ఆశీర్వదించారా? చెప్పక్క, మీ పెళ్లి ఎలా జరిగింది? అది పాయింటే శైలు. అమెరికాలో పెళ్లి చేసుకొని వచ్చారు కదా వదిన మీరు. మీకంటే మేమే నయం, కనీసం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కానీ అమెరికాలో మీ పెళ్లి గుళ్ళో జరిగిందా లేక గదిలో జరిగిందా అక్క? షట్ అప్. ఎందుకమ్మా ఆ అమ్మాయి మీద అరుస్తావు? ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదా. ఎవరికి తెలియకుండా మీ పెళ్లి కూడా అలాగే జరిగింది కదా. అంటే మా పెళ్లి వీళ్ళ పెళ్లి ఒకటేనా? ఒకటి కాకపోతే ఇంకేంటి? మేమింకా నయం, పెళ్లికి ముందే వచ్చి అత్తయ్యకి మామయ్యకి పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి వాళ్ళ దీవెనలు తీసుకున్నాం. మీరు అది కూడా చేయలేదు కదా. తెల్లారేసరికి ఎదురుగా వచ్చి పెళ్లి జరిగింది అన్నారు. అమ్మా నాన్న సరే అన్నారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళు జరగడం అనేది ఎవరికి రాసి పెట్టినట్టు లేదురా. ఊరి కోసం రాము సీతను అలా పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి తెలియకుండా వీళ్ళ పెళ్ళేమో ఇలా జరిగింది. ఇప్పుడేమో మీరు అమరాని. ఇంకా మనం చేయగలిగిందేముందమ్మా? వీళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురా. లోపలికి ఎందుకు వస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళమను. ఇక్కడికి ఎలా వస్తారు? వాళ్ళు రావడానికి వీల్లేదు. మా అత్తగారింటికి నన్ను రావద్దని నువ్వెలా అంటావక్క? పెళ్లి చేసుకొని నువ్వేమైనా మీ పుట్టింటికి వెళ్ళావా? లేదు కదా, ఇక్కడికే కదా వచ్చింది. నేను అంతే, పెళ్ళయి అత్తారింటికే వచ్చాను. హ, అది కూడా కరెక్టే కదా వదిన. నీకో న్యాయం శైలుకో న్యాయం ఉండకూడదు కదా. ఆదిత్య, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు, ఇప్పుడు గొడవలు ఎందుకు? ఒక నిమిషం ఉండండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. పద. రే ఆదిత్య, ఇప్పుడు ముందులా కాదు, నీకు పెళ్ళయింది, పరిస్థితులు మారిపోయారా. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకుని భార్యతో చక్కగా మసులుకో. అత్తయ్య, ఇక్కడ నుంచి మీరెప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వద్దు. మీకు తోడుగా నేనున్నాను, నాకు మీరున్నారు. అమ్మాయినా అత్తైనా నాకన్నీ మీరే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంట్రా గంటయ్య, కాఫీ తెచ్చావా? ఏంటి ఒకటే తెచ్చావు? మిగిలినందరికీ ఏమిస్తావురా? అది అది లేదు ఇది లేదు, ముందే తెచ్చి నువ్వు వెళ్ళి అందరికీ కాఫీలు పట్టుకునిరా. తాతయ్య గారు తీసుకోండి. ఏంట్రా చూస్తున్నావు? ఇంక నుంచి మేము ఇక్కడే ఉంటాం. గంటయ్య అని పిలవగానే మా కళ్ళ ముందు ఉండాలి, లేదంటే నీ గంట మోగిపోద్దురోయ్. అలాగేనయ్యా. అమ్మా శైలు,
నువ్వు లోపలికి రమ్మా. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో మన స్థానం ఏంటో తెలుసా వదినా? యువరాజులో. ఇన్ని రోజులు నేను లేనని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఆడారు. ఇక మీదట అలా కుదరదు. ఎందుకంటే నేనైనా పోనీలే అనుకుంటానేమో కానీ ఆ శైలుని చూసావు కదా, ఆంధ్ర తెలంగాణ కలబోసిన ఘాటు సరుకు దుమ్ము లేపుతుంది. ఏయ్, అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఏయ్ ఓయ్ అని పిలవడం మర్యాద కాదు బావగారు. ఇదే బయట ఎవరైనా అలా పిలిచుంటే 32 పళ్ళు రాలి చేతిలో పడేవి. డబ్బు కోసం నా తమ్ముణ్ణి లవ్వు గివ్వు అంటూ నీ వెనకాల తిప్పుకున్నావు. మా ఆస్తిలో వాటా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నావు. ఆడదాన్ని వయ్యుండి ఇంతలా బరితెగిస్తావా? బరితెగింపు అనే పదం మీ భార్య శశిరేఖకి చాలా బాగా సెట్ అవుతుంది. ఏయ్, ఇందాకే చెప్పాను బావగారు, ఏయ్ ఓయ్ అంటే ఊరుకునేది లేదు అని.